స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమంలో జగిత్యాల ఇన్ఛార్జ్ ఆగబత్తిని శ్రీనివాస్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ చిన్న గంగాధర్, ఆలయ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్, కోశాధికారి కుక్కుల ప్రభాకర్, గీతా సత్యం ప్రధాన కార్యదర్శి పాంపటి రవీందర్, భగవద్గీత శిక్షకులు గిడికందుల వెంకన్న, ఆసం ఆంజనేయులు, డాక్టర్ గుండేటి ధనంజయ, సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం, విద్యార్థులు, మాతలు ప్రముఖులు, ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వేసవి కాలంలో సెలవులు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టినటువంటి సంకల్పం, మరి దాని తోడుగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం సహకారం, మరి అధ్యక్ష కార్యవర్గులందరూ కూడా ఆమోదం తీసుకొని ఈ రోజున జగిత్యాల నడిబొడినటువంటి ఈ దేవాలయంలో చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మరి విశేష స్పందనతో పిల్లలందరూ చిన్నారులు కూడా చాలామంది విచ్చేశారు. మరి ఈ కార్యక్రమం 9 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. మరి 9 రోజుల పూట గీతా ధ్యానం, గీతా సంగ్రామం, అలాగే 12వ అధ్యాయమైనటువంటి శ్లోకాలన్నిటి కూడా వల్లే వేసే విధంగా మరి ఈ 9 రోజుల శిక్షణ ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా ప్రత్యేక శ్రద్ధ ఏర్పరిచి మరి మేము చెప్పేటువంటి ఈ క్లాసుల్లో మరి ఎక్కడైతే ఏ శ్లోకాన్ని చెప్తున్నామో దానిపై శ్రద్ధ ఉంచి మరి మీ యొక్క వాక్శుద్ధిని ఇంకా ఎక్కువ చేసుకునే విధంగా ఈ యొక్క భౌతిక శిక్షణలు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మన హైందవ సనాతన ధర్మంలో ధర్మంగా ఉండడానికి మన యొక్క విద్యార్థుల రాతను గీతనే మార్చినటువంటి భావన తెలియజేయడానికి అనేక ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క భగవద్గీతను అనుసరించడం విధానంలో ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో భగవద్గీత శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మానవ వికాసానికి భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చిన్నప్పటి నుంచే మీరు ఈ భగవద్గీత నేర్చుకున్నట్టయితే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి, క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు మనకు భగవద్గీతలో తెలుపబడతాయి. ఈ యొక్క భగవద్గీత చిన్నపిల్లలకే కాకుండా అందరికీ కూడా ఇది మానవీయ విలువలను తెలిపే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పిల్లలు కాకుండా పెద్దలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవద్గీత తరగతులను అందరూ నేర్చుకొని దాని భగవద్గీత గురించి తెలుసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధర్మ ప్రచారంలో భాగంగా నేడు ఇంతకు ముందు వారు ఎన్నో కార్యక్రమాలు రకరకాల గ్రామాలలో రకరకాల ఊళ్ళల్లో భాగాన్ని నిర్వహణ చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేయగా ఆ కార్యక్రమాల్లో భాగంగా జీవులకు, జనాలకి, మన అందరికీ కూడా వికాసాన్ని అందింపజేయడానికి ప్రస్థాన త్రయంలో ముఖ్యమైనటువంటి శ్రీ భగవద్గీతని శిక్షణ శిబిరాలుగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో అందరికీ ఆ భగవద్గీత జ్ఞానాన్ని అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి గొప్ప సంకల్పం ఇది. ఇక్కడ మన ప్రాంతంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార దానికి అధ్యక్షులుగా, దానికి ముఖ్యులుగా ఉన్నటువంటి మన గౌరీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మన మార్కండేయ దేవాలయంలో ఈ రకంగా సంకల్పించుకొని ఇంతమందిని ఉత్సాహంగా ప్రోత్సహించి ఇంతమంది కూడా ముందుకు ఉత్సాహంగా వచ్చి పిల్లలతో పాటు పెద్దలు మన అందరం కూడా దీనిలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి చాలా 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 శుభసూచకం. జీవితంలో ఎవరికైనా సరే ఒక సందిగ్ధావస్థ ఖచ్చితంగా ఎదురవుతుంది. కొంతమందికి చదువుకునేటటువంటి సిలబస్ ఎక్కువగా ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో ఇదే ఉన్నాయి. మరి ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలా, ఉన్న సిలబస్ అంతా చదవాలనేటటువంటి సందిగ్ధావస్థ. కొంతమందికి చూసేటటువంటి వ్యవస్థ అంతా పెద్దగా ఉంది, నేను చూసుకునేటటువంటి స్థాయిని అది చిన్నగానే ఉంది, మరి దీన్ని అలా చూడటమా, దీన్ని ఇలా చూడటమా. కొంతమందికి అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళైతే కనుక వివాహం చేసుకోవడమా చేసుకోకపోవడమా, జీవితంలో ఒక మెట్టు ముందుకు సాధించేటటువంటి వాళ్ళకి
సమాజంలో ఉండేటటువంటి వారందరూ కూడా మనని చూసేటటువంటి చూపులకు మన అనేటటువంటి మాటలను పట్టించుకొని ఉండడమా, పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్ళిపోవడమా? మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, మనందరికీ స్నేహాలు ఉన్నాయి. మరి ఆ స్నేహాల్లో మంచి స్నేహాలా, చెడు స్నేహాలా? జీవితం అంటేనే పెద్ద సందేహం, జీవితం అంటేనే పెద్ద సందిగ్ధం. మనందరి యొక్క వయస్సు బట్టి, మనందరి యొక్క అనుభవాన్ని బట్టి, మనందరి యొక్క స్థాయి బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేహాలు, ఒక్కొక్క రకమైనటువంటి బ్రేక్స్ వస్తూ ఉంటాయి జీవితంలో. మనందరికీ వస్తాయి కదా బ్రేక్స్. అలాగే ఒకానొక సమయంలో దాదాపు 5473 సంవత్సరాల క్రితం అర్జునుడికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఎక్కడ? యుద్ధ భూమిలో. కురుక్షేత్ర మహాసంగ్రామం అనేటటువంటి ఒక మహాయుద్ధం, 18 రోజుల పాటు జరిగేటటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో కొట్టుకునేది ఎవరు? మరి ఒకే కుటుంబం వాళ్ళు, అంటే పాలివాళ్ళు. మరి వాళ్ళు అలా ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? నేను క్లోజ్ ఫ్రెండే, నువ్వు క్లోజ్ ఫ్రెండే. మరి క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? ఎవరికో తెలియనటువంటి ఏవో ఉద్దేశాలు నీకేవో ఉండడం వల్ల, నాకేవో ఉండడం వల్ల, మన ఇద్దరిని సరిగ్గా గైడ్ చేసేటటువంటి వాడు లేకపోవడం వల్లే కదా యుద్ధం జరిగింది. ఆ కాలంలో అంత పెద్ద యుద్ధంలో ముందు కొన్ని అక్షోహిణుల సైన్యం ఉండగా, కౌరవుల దిక్కు, పాండవుల దిక్కు ఇంకొన్ని అక్షోహిణుల సైన్యం ఉండగా, అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చేస్తా 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 అనేటటువంటి అర్జునుడు. మనం కూడా అంటాం కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చూసుకుంటా చూస్తా ఇదే కదా ఇదెంతసేపు అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ప్రాబ్లం ముందుకెళ్ళి కూర్చోగానే భయం స్టార్ట్ అవుతుంది మనందరికీ. ఇది మనం చేయగలుగుతామో లేదు, ఇది మన వల్ల అవుతుందో కాదు, ఇది సాధించగలమో లేదు అని. ప్రతి ఒక్కరూ అంతే జీవితంలో, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి. అలాగే అర్జునుడికి కూడా అటువంటి ప్రాబ్లం ఉండేటటువంటి స్థితి, ఆ డౌట్ఫుల్ కన్ఫ్యూజన్లో ఆగిపోయాడు అర్జునుడు. అలా ఆగిపోయినప్పుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు అన్నమాట, బావగారు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ నా అన్నదమ్ములే కదా, ఈ పక్కకున్న వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే కదా, ఈ అన్నదమ్ములు మేం కొట్టుకునే దుస్థితి ఏంది మాకు? ఇది ఇలా కొట్టుకోవడం ధర్మమేనా? ఇటువంటి యుద్ధాలు ధర్మయుద్ధాల కిందకి వస్తాయా అని చెప్పాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక గొప్ప మాట అంటాడు. ధర్మం కోసం చేసేటటువంటి ప్రతి యుద్ధం ద్వారా వచ్చేటటువంటి బ్లడ్, రక్తపాతం ఏదైతే ఉందో, ప్రతి రక్తపు బొట్టు కూడా కవితతో సమానం అని చెప్తాడు. నువ్వు న్యాయం కోసం ఒక పని చేస్తున్నావు, నువ్వు న్యాయం కోసం, ధర్మం కోసం చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందయ్యా అని చెప్పి అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పి, నువ్వు ఈ యుద్ధం ఎందుకు చేయాలి, అసలు నీకున్న డౌట్స్ ఏంటి, ఆ డౌట్స్ ప్రకారంగా నువ్వు దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ డౌట్స్కి ఏ రకమైనటువంటి సమాధానాలుగా తీసుకొని, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్కి ఏ రకంగా మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలో, ముందు 10 మంది ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మన వెనకాల 100 మంది ఉన్నారన్న ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, పక్కన పెద్దలందరూ కూర్చున్నప్పుడు మనం ఎంత గౌరవంగా మాట్లాడాలి, స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనకు కావాల్సినటువంటి సంపద లక్ష్యం కంటే మనం చేసే పని ఎంత ముఖ్యమైనటువంటిది. ఇటువంటి కొన్ని వందల సందేహాలకు 100 సమాధానాలు అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేసేది. ఏమనే పేరుతో అంటే గీత అనే పేరుతో. దేనికి గీత? ప్రతిదానికి గీత. ఒక మాట మాట్లాడాలా వద్దా అనే ఒక గీత. ఆ గీత దాటితే మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడము. ఒక పని సాధించాలా వద్దా, ఆ సాధించడానికి వద్దు అనే దానికి మధ్యలో గీత. మనం పుట్టుక నుంచి గిట్టే వరకు ఎన్నో గీతలు ఉన్నాయి. మరి ఇన్ని గీతలకు సమాధానంగా కృష్ణ పరమాత్మ ఒకే ఒక్క గీత చెప్పాడు. ఆ గీతే భగవద్గీత. మనకు జీవితంలో కావలసినటువంటి ప్రతి ప్రశ్నకు, ప్రతి మాటకు, ప్రతి అణువణువు, మనం వేసే ప్రతి అడుగుకు వచ్చేటటువంటి సమాధానం, మనం తీసుకొని ఇన్స్పైరింగ్గా వాడుకునేటటువంటి ప్రతి వాక్కు, ప్రతి సమాధానం కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి
భగవద్గీత అనేటటువంటి పేరుతో చెప్పాడు.